అందరికీ నమస్తే. నేను సైదేవి మామిడి ఎస్ మైక్ ఛానల్. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుని పదవికి కుక్కడపు శ్రీనివాసరావు గారు కూడా పోటీలో నిలబడడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఇక్కడ ప్రచారంలో భాగంగా మనకు కలవడం జరిగింది. సో అడిగి తెలుసుకుందాం, ఇక సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైతే వీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, అసలు ఎందుకు ఈ ఎన్నికల్లో నిలబడ్డారో వారి యొక్క మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న, ఇప్పుడు ఈ సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? మీరు గెలిస్తే మీ యొక్క సంఘానికి చేసే అభివృద్ధి ఏంటి? ఓకే, సూర్యాపేట ఆర్యవైశ్యులు పెద్దలకు చిన్నలందరికీ నమస్కారం. నేను గతంలో 2019 సంవత్సరం ఎన్నికలు జరిగితే దాంట్లో నేను కూడా నిలబడటం జరిగింది. ఆ రోజు 5 నామినేషన్స్ దాఖలు చేసినాం. ఆ 5 ఎవరెవరు అంటే సౌరాల సత్యన్న గారు, మంచాల రంగయ్య గారు, నా పేరు కుక్కడపు శ్రీనివాసరావు, నేను తర్వాత మీలా వంశీ గారు, తర్వాత దేవశెట్టి సత్యన్న గారు అనే వాళ్ళని నామినేషన్ వేసినాం. నామినేషన్ భాగంగా ఆ రోజు సూర్యాపేట పుర ప్రముఖులు, ఆ బెంచ్ మీద కూర్చున్న అధ్యక్షులు, తర్వాత ఈ నిర్వహణ కమిటీ వాళ్ళు, తర్వాత ఎవరి తరఫున వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ రావడం జరిగింది. అరౌండ్ దగ్గర నాకు అంచనా ప్రకారం 150 మంది వరకు ఆ సమావేశానికి వచ్చిండ్రు. ఇది నామినేషన్ చేయడానికి 150 మంది సమావేశానికి వచ్చి నామినేషన్ వేసినాక తర్వాత సౌరాల సత్యనారాయణ గారు ఆయన వ్యామ్ అంటే వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వం ఉన్నవాళ్ళు ఈ ఆర్యవైశ్య సంఘంలో ఎన్నికలు నిలబడొద్దు అనే ఒక బైలాలో ఉన్నది. ఆ కారణంగా ఆయన స్క్రూటినీలో తీసేయడం జరిగింది. మిగిలిపోయిన వాళ్ళం 4. ఆ 4లో నేను ఒకడిని. అయితే వయసు రీత్యా మంచాల రంగయ్య గారు ఆయన 2 సార్లు పోటీ చేసి గతంలో కందిమల్ల చంద్రశేఖర్ గారి మీద, తర్వాత రావులపల్లి మౌళి గారి మీద నిలబడడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళంతా సరే 4 ఉన్నారు, 4లో 2 సార్లు ఓడిపోయిండు. తర్వాత ఆయన సభ్యత్వాలు బాగా చేసిండు. మాకన్నా ఏజ్ పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. గౌరవంగా ఆయనకిస్తే అందరికి సమంజసం అని చెప్పి ఆ టేబుల్ మీద కూర్చొని నిర్వహణ కమిటీ చెప్పిండ్రు, మీరు ఆలోచించుకోండి, సంఘం బయటికి పోవద్దు, సంఘం బదాన పడొద్దు, ఎన్నికలు నిలబడి ఎన్నికలు ఓడిపోవటాలు, మనస్పర్ధలు పెంచుకోవటాలు, సంఘం అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం కదా, ఆలోచించండి, పెద్దమనం చేసుకోండి అని చెప్తే దానిలో భాగంగా నేను విరమించుకున్నా. పెద్ద మనిషిని గౌరవిద్దాం, 2 సార్లు ఓడిపోయాడు, మాకు కూడా బంధువు అవుతాడు, సరే ఇంకోసారి ఛాన్స్ ఉంది చిన్నవాడిని అనే ఉద్దేశంగా నేనే విరమించుకొని, నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తే విరమించుకొని వచ్చేసారి వాళ్ళు ఏమన్నారంటే ఆయనకిస్తే వచ్చేసారి మీరు ఉందురు అనే ఒక కమిట్మెంట్ ఇచ్చారు. వచ్చిన వాళ్ళు ఏకగ్రీవంగా కమిట్మెంట్ ఇచ్చారు, ఏకగ్రీవంగా. తర్వాత మీరే ఉందురు అనే ఉద్దేశంగా చెప్తే సరే పెద్దల్ని గౌరవించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు విరమించుకున్నా. మీ మాట నిలబెట్టుకుంటారు అనుకున్నా. ఈరోజు ఎన్నికల భాగంగా మొన్న 15వ తారీఖు నాడు నామినేషన్ దాఖలు చేసినాం. 11 మంది నిలబడ్డారు, 5 ఉపసంహరించారు. నేను అక్కడ ఉన్న పెద్ద మనుషులు టేబుల్ మీద 21 మంది కమిటీ ఉన్నారు. నేను వాళ్ళు విరమించుకున్నా. ఏంటంటే నాకు మాట ఇచ్చిండ్రు, మీరు పెద్ద మనిషితనం మీరు చేయాలి, పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులని గౌరవించాలంటున్నా, మీరు దాని క్రియకు మీరు పాత్రలై నాకు అది ఇప్పేది యునానిమస్గా నాకు ఏమైనా కోరితే మరి వాళ్ళు మనసులో ఏందో, మరి వాళ్ళ భావాలు ఏందో చెప్పలేదు, మేము ప్రయత్నం చేస్తున్నాం అంటారు. మనసులో ఒకటి బయటకు ఒకటి. నేను బాధపడ్డా, నా బాధను వ్యక్తీకరించిన. మా నాన్నగారు 93 సంవత్సరాలు కుక్కడపు జానకిరామ గారు స్వాతంత్ర సమరయోధుడు. మా నాన్న ఎన్నో గతంలో వెంకటేశ్వర గుడికి, తర్వాత కిరాణా ఫ్యాన్ స్టేషన్కి, తర్వాత కన్యకా పరమేశ్వర గుడికి, వేదాంత భజన మందిరానికి తెలుగుదేశం పీరియడ్లో 3 సార్లు వెంకటేశ్వర స్వామి గుడి అధ్యక్షుడు చేసిండు, దాన్ని డెవలప్ చేసిండు. సూర్యాపేటలో ప్రముఖులకు అందరికీ ఇరికే వ్యవహారస్తుడా, వ్యక్తి మనుషుడా, ఇలా సేవ చేసే గుణం ఉందా లేదా, నేను దాన ధర్మాలు చేసినా. గత 70 రోజుల నుంచి ఆయన చేసినా, నేను చేసినా, కానీ చెప్పుకోలేదు, ఫోటోలు దిగలేదు. ఈ రోజు కూడా ఫోటోలు దిగలేదు. అయితే ఇప్పుడు అంతా ఎట్లయిపోయిందంటే ఫోటోలు దిగాలి, 1000 ఇచ్చి 500 ఇచ్చి ఫోటో భాగంగా ఫోటో దిగనైతే తప్పు చేసి అనే భావన నాకు కలుగుతుంది. సరే అయిపోయింది. ఏమైందంటే మీరు ఆలోచించండి, వ్యక్తి మంచోడా కాదా, జానకిరామ గారు మంచోడా, జానకిరామ గారి రక్తం పంచుకొని పుట్టినోడు మంచోడా కాదా, వ్యవహారస్తుడా కాదా, సేవ చేస్తారా లేదా అనే భయంతో మీరు అందరూ నన్ను 31వ తారీఖు నాడు ఆశీర్వదించాలని, ఓటు రూపాయన ఆశీర్వదించాలని కోరుతున్నా. మీ అందరికీ కోట్ల నమస్కారం. పెద్ద మనుషులకు, చిన్నోళ్లకు, ఓటు ఉన్నోళ్లకు. తర్వాత 29వ తారీఖు నాడు ఆత్మీయ సమ్మేళనం అని రవి మహల్
సాయిబాబా గుడి పక్కన ఫంక్షన్ హాల్లో సాయంత్రం శుక్రవారం 29 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఒక సమావేశం, ఆత్మీయ సమావేశం నేను ఏర్పాటు చేస్తున్నా. దానికి అందరూ ఫ్యామిలీ యుక్తంగా అధిక సంఖ్యలో వచ్చి నేను చెప్పిన విధానం ఏంటి, నేను సంఘానికి ఏం కృషి చేస్తా, ఎలాంటివి చేస్తా, డబ్బులు ఏమి ఇస్తా, సహకరిస్తా అనేది నా వాయిస్ నేను నింపిస్తా. మీరందరూ వచ్చి సూర్యాపేట ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి నేను చెప్పేది వినండి, వాస్తవం కాదా పరిశీలించండి. మన మనసు లేనడా వ్యక్తి ఎలాంటిది పరిశీలించండి. పరిశీలించినాక దానితో అనుగుణంగా మీరు సాయంత్రం అల్పాహారం మంచి ప్రశాంతంగా ఉందంటే అల్పాహారం అని ఇవ్వాలనుకున్నా. వచ్చి మీరు నా మాటలు విని దానికి అనుగుణంగా మీ యొక్క నిర్ణయాన్ని చూసుకొని పెద్ద మనుషులు 31వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక ఉంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు కానీ గవర్నమెంట్ గుర్తింపు కార్డు తీసుకొని రావాలి. వస్తే ఒకవేళ మీకు నా ఓటు ఉందో లేదో అని ఒక డౌట్ గా ఉంటుంది. అందరు ఓట్లు ఉన్నాయి, పూర్వం చాలా మంది ఓట్లు ఉన్నాయి, అందరు తీసుకోండి. తప్పకుండా మీ ఓట్లు ఉంటాయి, దాన్ని డౌట్ పెట్టుకోవద్దు. మీరు వచ్చి అక్కడ మీ పోల్ షీట్లు ఇస్తారు, అక్కడ వాళ్ళు చూసుకోండి, ఓటు వేయండి. మీరు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని ప్రార్థిస్తాను. నేను సేవ చేయడానికి డబ్బులు పెడతానికి వస్తున్నా. ఆలోచించండి, నా వ్యక్తిత్వం ఆలోచించండి, ఆ గుణవన్నా మంచిగా క్షటవన్నా ఆలోచించి నన్ను దీవించాలని ప్రార్థిస్తున్నా. సత్యమేమో జయితే. సో రేపు మీరు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా గెలుపొందిన తర్వాత, పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటారు? మీ మేనిఫెస్టో ఏంటి? మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో అనేది ఏదో ప్రభుత్వాలు చాలా తీస్తున్నాయి, 10 మంది కమిటీ చేసి మేనిఫెస్టో చేయాలని దాన్ని డ్రాఫ్టింగ్ చేస్తున్నాయి. అది కాదు నా ఉద్దేశం. సేవ చేయాలనే ఉద్దేశంతో నా డబ్బులు ఖర్చు పెట్టాలి. అందరు మనం ఉన్నతంగా మన వైశ్య జాతి మంచిగా ఉండాలని ప్రతి ఒక్కటి ఈ మేనిఫెస్టోలు వచ్చినాయి, ఇతర వాళ్ళు కూడా ఇచ్చారు. అన్ని చేస్తా. న్యాయం ధర్మం అది వాస్తవా కాదా పరిశీలించి నా న్యాయంగా ధర్మంగా నేను దాన్ని ముందుకు తీసుకుపోతా, నా వంతు సహాయం చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సూర్యాపేటలో ఉన్న బీదవాళ్ళు, ఇల్లు లేనివాడు, బీదవాళ్ళనే కాదు ఇల్లు లేనివాళ్ళు కిరాయి ఇళ్లలో ఉంటుండ్రు. కిరాయిలో ఉంటే ఆ ఓనర్ ఏమంటుండంటే వాళ్ళ ఇంట్లో ఎవరు సరిపోతుందని జరగొద్దు, అట్లా జరగొద్దు. జరిగితే మా ఇంట్లో కర్మకాండాలు వ్యవహారాలు చేయొద్దు అంటుండ్రు. అది వాస్తవం. సో దానికి ఫస్ట్ ప్రియారిటీ నాకు ఈ కర్మకాండల భవనని ఒక చాలా స్థలం కొనటం, 150 గజాలు 200 గజాలు. ఎందుకంటే చాలా ధరలు ఉన్నాయి. సంఘంలో ₹1 డబ్బులు లేవు, ₹1 కూడా డబ్బులు లేవు. ఈ రోజు కాదు, మొదటి నుంచి 80 ఊహ ప్రకారం 1980లో సూర్యాపేటలో ఇది వచ్చింది. అంతకుముందు ఉందేమో తెలియదు. దానిలో భాగంగా అంత నిలబడుకుంటూ వస్తుంది. ఈ రోజు కూడా ₹1 లేదు. అదైతే వాస్తవం. మీరు అందరూ పరిశీలించి మీకు తెలిసి ఉండొచ్చు, మళ్ళీ కూడా తెలియజెప్తున్నా. రేపు వచ్చినాక మా ఈ కర్మకాండల అనే ఉద్దేశంతో ఒక జాగ్ కొనటం, మా అమ్మగారి పేర అంటే ఇప్పుడు చెప్పొద్దు, ఇదేదో ప్రకటించడం నా వంతు సాయంగా. తర్వాత ఇది రేపు 2 ఏళ్ళ టర్మ్ ఉంటుంది వాస్తవంగా. అది 2 ఏళ్ళ టర్మ్, 2.5 కావచ్చు, 3 కావచ్చు. 2 ఏళ్ళది ఫిక్స్ ఉంటుంది. ఈ 2 ఏళ్ళలో కొంత నిధి నేను ఏర్పాటు చేసి అందరి దగ్గర సహాయ సహకారాలు తీసుకొని, ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్లకు విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వృద్ధాప్యం ఉన్న వాళ్లకు ఆర్థిక సహాయం కానీ, గవర్నమెంట్ ద్వారా పెన్షన్లు ఇప్పించడం కానీ రికమెండ్ చేసి ప్రభుత్వాల దగ్గరికి పోయి చేస్తా. సంఘానికి అభివృద్ధి చేస్తా. మా వైశ్య జాతి వచ్చినట్టు చేస్తా. అలా రేపు మీరు ఈ పట్టణాధ్యక్షుని సంఘం అధ్యక్షునికి ఎన్నికైన తర్వాత మీ మీద పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తా. స్ఫూర్తిగా స్వీకరిస్తా. మంచి కోసమే కదా, ఇక్కడ కొట్లాటలు లేవు కదా. అందరు మంచోళ్లే, చెడ్డవాళ్ళు ఎవరు లేదు. వ్యక్తిత్వాలు ఉన్నోళ్లే, చెడ్డవాళ్ళు ఎవరు లేరు. స్వీకరిస్తా. దానికి అనుగుణంగా నేను నడుస్తా. గెలిచిన వాళ్ళైనా వాళ్ళతో కనుక్కొని పోతా. వ్యవహారం తప్పితే ఒప్పుకోను. అంతేనా కాదా? నాకు విలువ ఇస్తే విలువ ప్రకారం పోతా. 1000%, 1,00,000 కోట్ల శాతం నేను గెలుస్తున్నా. పక్కా ఇది నేను గెలుస్తున్నా. అది సంగతి. తర్వాత ఇది నిశ్శబ్ద విప్లవం లెక్క నేను గెలుస్తున్నా. నన్ను తక్కువ అంచనా వేయద్దు ఎవరు కూడా. అంటే తక్కువ అంటే ఈ ప్రత్యర్థులకు గురించి తక్కువ అంచనా వేయద్దు. ఆయన తిరగట్లేదు, మేము ఫోటోలు పెడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే ముచ్చట్లేదు. నా యొక్క మనస్సు, నా అంతరాత్మ, నా ఆత్మశుద్ధిగా నేను గెలుస్తా 100%. ఇది సేవ చేస్తా. సో ఈ యొక్క పోటీ అనేది అందరి మధ్యలో ఆరోగ్యకరంగానే ఉంది కదా? వ్యక్తిగతమైన ఎలాంటి పగలు కానీ కోపాలు కానీ లేదు. మా వైశ్య జాతులు అట్లాంటి వాళ్ళు ఉండరు. మేము వ్యక్తిత్వంగా వైశ్యులు అంటే అందరికి అన్ని మతాల వాళ్ళకు, కులాల వాళ్ళకి తెలుసు ఎలా ఉంటారు వీళ్ళు అనేది. అట్లనే ఉన్నది. కానీ ఫ్రెండ్లీగా ఎలక్షన్ పోతున్నాం. అందరు మంచోళ్ళు. ఇలాగ చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. కాకుంటే ఏంటంటే ఎలక్షన్ లో భాగంగా ఇవి ఉంటాయి. సో ఇదంతా పార్టీలకు అతీతంగానే కానీ అన్ని పార్టీలు వద్దు.
పార్టీలు వద్దు వద్దు అనుకున్నాం అవి ఇప్పుడు వృద్ధి చెందాలి పార్టీలకు అతీతంగానే పార్టీలకు అతీతంగానే అన్ని మా కమ్యూనిటీ ఎలక్షన్లు అయితే కమ్యూనిటీ ఎలక్షన్ పరంగా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నాం. మీరందరూ సహకరించాలి, నన్ను గెలిపియాలి, నేను దానికి రుణం తీర్చుకుంటా. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.